చేశానండి. ఈ గవర్నమెంట్ ఈ ప్లాస్టిక్ నిషేధిద్దాం అనే దాని మీద, పర్యావరణాన్ని కాపాడదాం అనే దాని మీద నేను ఇక్కడ బ్యాగ్స్ రెడీ చేస్తున్నానండి. గత 7 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ జనపనారతోని ఈ ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేస్తున్నాను. పెళ్లి కార్డ్ అయినా, సెమినార్స్కి అయినా అన్నిటికీ నేను బ్యాగ్స్ తయారు చేసి ఇస్తానండి. నేను ఇప్పటి వరకు NIT, బాల వికాసు ఇలాంటి కాన్ఫరెన్స్ వాటిలకు కూడా నేను బ్యాగ్స్ రెడీ చేశాను. పెళ్ళిళ్ళకు కూడా ఏమైనా గిఫ్ట్ పర్పస్ కావాలన్నా కూడా మేము తయారు చేస్తామండి. మాది ఆన్లైన్లో SN జూట్ బ్యాగ్స్ అంటే మా పేరు వస్తుందండి, మీరు అక్కడ నుండి బుక్ చేసుకోవచ్చు. కాకపోతే మాకు గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఒక స్టాల్ కావాలని కోరుకుంటున్నామండి. వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి బ్యాగ్స్ ఇవ్వాలంటే వాళ్ళకి ఈ అడ్రస్ అనేది తెలియదు. అక్కడికి వచ్చి ఇస్తే మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుందని ఆశిస్తున్నాము. మేము రీసెంట్గా ఈ పెళ్లి కార్డ్ అనేది తయారు చేసామనండి. ఇది రీయూజబుల్, మళ్ళీ పర్యావరణానికి ఎలాంటి హానికరం కాదు. ఇది మళ్ళీ యూజ్ చేసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుందండి. నేను ఇక్కడ వర్క్ చేయబట్టి 7 ఇయర్స్ అవుతుంది. ప్లాస్టిక్ నిషేధం గురించి మేము ఇక్కడ జూట్ తయారు చేయడం జరుగుతుంది. దీని గురించి మాకు ఇంకేదన్నా బెనిఫిట్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. శాలరీ కూడా బాగానే ఉంది, కాకపోతే మాకు బయట నుండి గవర్నమెంట్ నుండి కూడా ఇంకేదన్నా ప్రొడక్షన్ జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు మాకు శాలరీలు అక్క వాళ్ళే, మేడం వాళ్ళే ఇస్తున్నారు. ప్రైవేట్ నుండి వస్తున్నాయి, అప్పుడప్పుడు గవర్నమెంట్ నుండి కూడా వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఆన్లైన్ ద్వారా వస్తాయి మాకు. ఇప్పుడు నేను ఇక్కడ చేయబట్టి 7 ఇయర్స్ దాటింది. వర్క్ అయితే బాగుంటుంది. ప్లాస్టిక్ నిషేధం మీదకి వెళ్ళి వర్క్ జరుగుతుంది. మాకు గవర్నమెంట్ తరఫున ఏదైనా ఉపాధి కావాలని కోరుకుంటున్నాను సార్. మాకు ఇదే ఉంది తప్ప వేరే ఏం లేదు. చాలామంది లేడీస్ ఏ పని లేక ఉంటున్నారు ఖాళీగా. గవర్నమెంట్ తరఫున మాకు ఏదైనా కావాలని కోరుకుంటున్నాను సార్. మా మిస్సెస్ MA-BD చదివినా కూడా తను జాబ్ చేస్తే తను మాత్రమే సెట్ అవుతుంది. మన చేత ఒక పారిశ్రామికంగా మనం ఒక చిన్న తన పరిశ్రమ స్టార్ట్ చేస్తే ఒక 10 మంది వస్తుంది కదా అని చెప్పేసి మనం ఎలాంటి ఎంట్రన్స్ సైడ్ పోనీయకుండా, నేను 20 సంవత్సరాల ఫ్రెండ్స్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ తనని ఎంట్రన్స్ సైడ్ పోనీయకుండా చిన్న పుట్టిన పరిశ్రమ స్టార్ట్ చేయడం. సుమారు 8 సంవత్సరాల నుంచి తను మొదలగా 5 ఇంట్లో ప్రారంభించి 10 మంది ఉపాధి కలిగిస్తాను. మార్కెటింగ్ సైడ్ అంతా కూడా నేనే చూసుకోవడం వల్ల నేను కూడా నా ప్రొఫెషన్ కూడా పక్కన పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఏంటంటే సొసైటీ కూడా అర్థం చేసుకోవాలి. ప్లాస్టిక్ వల్ల జనాలకు ఎంత ప్రమాదం ఉన్నది, మానవాళికి ఎంత ప్రమాదం ఉన్నది, జీవులకు ఎంత ప్రమాదం ఉన్నది, పర్యావరణానికి ఎంత ప్రమాదం ఉన్నది. దాన్ని మన లోపలనే ప్లాస్టిక్ ఆపేద్దాం, నిషేధిద్దామని చెప్పి మన లోపలనే, మన ఆలోచన లోపలనే కలగాలి ఎవరికైనా. అది కలగాలంటే మా వంతు ప్రయత్నంగా మేము చేస్తూ ఉన్నాం.